Hello guys, this is Shirley Cristiano. Welcome back to my channel. Today we are going to explore Long Beach in California. Let's now watch the video. నా షిప్ పెగాసస్ వాయేజర్ లాంగ్ బీచ్ యాంకర్కి అయితే వచ్చింది. నేను కెప్టెన్ ఇంకా నాతో ఉన్న కొలీగ్స్ అందరం కలిసి షోర్లోకి అయితే వెళ్ళి ఉన్నాం. నా షిప్ దగ్గరికి స్మాల్ బోట్ వచ్చి మమ్మల్ని షోర్కి అయితే తీసుకువెళ్తుంది. ఆ బోట్ వచ్చిన తర్వాత గ్యాంగ్ వే యూజ్ చేసి వీడియోలో చూస్తున్న రీతిగా దిగుతాము. బోట్లోకి దిగిన తర్వాత బోట్ నుంచి పియర్ పాయింట్కి అయితే వెళ్తాం. వెళ్ళే దారిలో మీరు చూసినట్లయితే లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వ్యూస్ అన్నీ బ్యూటిఫుల్ వ్యూస్. అవన్నీ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న షిప్స్ కూడా అవన్నీ యాంకర్లో ఉన్న షిప్స్. స్కై కూడా చాలా క్లియర్గా కొన్ని క్లౌడ్స్తో ఉంది. సో వీడియో అంతా జాగ్రత్తగా చూడండి. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆడిన గేమ్స్ కానీ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కానీ అవన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్. బ్యాక్ సైడ్ ఉన్న షిప్స్ అన్నీ కూడా యాంకర్లో ఉన్న షిప్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అసలు యాంకరింగ్ అంటే ఏంటి, షిప్ ఎలా ఆగి ఉంటుంది అనే వీడియోస్ నెక్స్ట్ షేర్ చేయడం జరుగుతుంది. కనిపించే టెర్మినల్ అంతా కంటైనర్ షిప్స్ టెర్మినల్. అది మాది ఆయిల్ ట్యాంకర్ కాబట్టి ఆ టెర్మినల్ దగ్గరికి మేము వెళ్ళలేదు, యాంకర్కి వచ్చి ఉన్నాం. వాటర్స్లో అలా జర్నీ చేసుకుంటూ ఒక 20-30 మినిట్స్లో పియర్ పాయింట్కి అయితే వచ్చేసాము. పియర్ పాయింట్ అంటే ఒక హార్బర్ లాంటిది. చిన్న చిన్న బోట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. This place looks so good than that Union Square. డిసెంబర్ మంత్లో వచ్చాను కాబట్టి క్రిస్మస్ ట్రీ మొత్తం డెకరేషన్ అంతా చేసి ఉన్నారు. రోడ్డు మీదే క్రిస్మస్ ట్రీ పెట్టి ఉన్నారు. ఆ పక్కనే H&M కానీ నైక్ షోరూమ్స్ కానీ గ్యాప్ షోరూమ్ ఇవన్నీ ఆ సరౌండింగ్స్లోనే మొత్తం షోరూమ్స్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ మేము ఎస్కేప్ రూమ్స్కి వెళ్ళి ఉన్నాం.
I've been watching you. స్టార్టింగ్ వీడియో చూసి అది దయ్యాల కోట అనుకున్నారు కదా అందరూ. అది దయ్యాల కోట కాదు, ఎస్కేప్ రూమ్స్కి వెళ్ళాం. థీమ్ అయితే కొంచెం అలాగే డిజైన్ చేశారు, కానీ స్కేరీగానే ఉంది. కాకపోతే దయ్యాల కోట అయితే కాదు. సిరీస్ గర్ల్ స్లీపింగ్ ఇన్ బిట్వీన్ ది పజిల్. ఎస్కేప్ రూమ్ గేమ్ ఏంటంటే 1 hour టైం ఇస్తారు మనకి. 1 hourలో 4 rooms ఉంటాయి, అవన్నీ లాక్ చేసి మనము కొన్ని పజిల్స్ లాగా కానీ ఇంకా ట్రెషర్ హంటింగ్ గేమ్ ఎలా ఉంటుందో అలాగే పజిల్స్లా ఉంటాయి. మనము ఆ పజిల్ని క్రాక్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అవుద్ది అనమాట. అలాగా 4 rooms ఉంటాయి. 1 hourలో ఆ రూమ్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ రావాలి. 1 hour ముందు కనుక 4 rooms ఓపెన్ చేసేస్తే మనం విన్ అయినట్టు. మమ్మల్ని అయితే ఒక ఆఫీసర్ తీసుకువెళ్ళారు, టికెట్స్ ఆయనే బుక్ చేశారు ఆ గేమ్కి. సో షిప్లో అస్తమానం వర్క్లో ఉంటాం కాబట్టి ఇలాగా ఎక్కడికైనా పోర్టుకి వచ్చినప్పుడు టైం దొరికినప్పుడు బయటికి పంపిస్తారు. ఆ టైంలో ఒక 5 hours కానీ 4 hours కానీ రిఫ్రెష్మెంట్ లాగా కొంచెం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ పజిల్స్ అన్నీ క్రాక్ చేసి లాస్ట్కి అయితే మేము విన్ అయిపోయాము. 1 hour కన్నా ముందే విన్ అయ్యాము. గేమ్ అంతా ఫినిష్ అయ్యేసరికి కెప్టెన్ కాల్ చేశారు డిన్నర్కి రమ్మని. సో అందరం కలిసి మళ్ళీ కెప్టెన్ మీట్ అవ్వడానికి వెళ్ళాం. ఇదంతా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, ఒక 2 to 3 kilometers అలా. మొత్తం ఆ లాంగ్ బీచ్ పియర్ పాయింట్ దగ్గర నుంచి షోర్ లైన్ విలేజ్ అని, షోర్ లైన్ పార్క్ అని, ఇంకా ప్లేసెస్ అన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. అన్నీ మనం వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు. సో కెప్టెన్ దగ్గరికి వెళ్ళాక కెప్టెన్ మాకు డిన్నర్ ట్రీట్ ఇచ్చారు. నేనైతే పిజ్జా ఆర్డర్ చేశాను, బార్బిక్యూ పిజ్జా, లెమనేడ్ తీసుకున్నాను. నైట్ ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ పియర్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాం. మాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి. ఇంకా షోర్ పార్క్ నుంచి రౌండ్ సర్కిల్ ఉంటుంది. రౌండ్ అంతా రోడ్డు ఉండి మధ్యలో బోట్స్ ఉంటాయి, స్మాల్ బోట్స్, హార్బర్ లాగా. ఇంకా అదంతా నడుచుకుంటూ పియర్ పాయింట్కి అయితే వచ్చేసాం. పియర్ పాయింట్కి వచ్చేసి మాకు కంపెనీ వాళ్ళు బుక్ చేసిన బోట్ కోసం వెయిట్ చేసాము. ఆ మార్నింగ్ నేను వెళ్తున్నప్పుడు చూపించిన లొకేషన్సే నైట్ కూడా షూట్ చేశాను. నైట్ టైం ఆ లైటింగ్కి ఆ వాటర్ అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయండి. ఆ వెనకాల కనిపిస్తున్న షిప్ క్వీన్ మేరీ క్రూజ్ షిప్. అది ఎప్పటి నుంచో లాంగ్ బీచ్లోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. రానున్న వీడియోస్ ఇంకా లాంగ్ బీచ్లో నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను. హాలీవుడ్ వెళ్ళిన ప్లేసెస్ కానీ, మెట్రోలో ట్రావెల్ చేసింది, వాక్ ఆఫ్ ఫేమ్ వెళ్ళింది, వీడియోస్ అన్నీ నెక్స్ట్ రాబోతున్నాయి. Thanks for watching. Please do like, share and comment, and please don't forget to subscribe. Bye bye.